శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ రోజు నుండి మనం అరుణాచల మహత్యం అనే ఒక దివ్య గాథని మనం తెలుసుకుంటున్నాము. ఉపోద్ఘాతం 300 సంవత్సరముల క్రిందట తంజావూరు నాయక రాజుల కొలువులో శైవ ఎల్లప్ప నావలారని ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన మహాకవి. ఆయన తమిళంలో రచించిన అరుణాచల పురాణం అను గ్రంథం పవిత్రమైన అరుణాచల క్షేత్రం యొక్క స్థల పురాణంగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణంలో ఆయా స్థలములందు నెలకొన్న దేవతల గురించి, ఆ ప్రదేశంలో నేలిన రాజుల గురించి, అచట ప్రసిద్ధి చెందిన భక్తుల గురించి తెలుపబడి ఉంటుంది. ఈ అరుణాచల మహాక్షేత్రంలో పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన గాథ వేద పురాణాలలో వర్ణితమై ఉంది. అరుణాచలం గురించిన వివరాలు ఎన్నో ప్రాచీన సంస్కృత గ్రంథాల్లో లభిస్తున్నాయి. 1938లో అరుణాచలేశ్వర ఆలయపు అధికారులకు గవర్నమెంట్ వారికి కొండపై అధికారం విషయమై వివాదం రాగా భగవాన్ శ్రీ రమణ మహర్షి అనేక ప్రాచీన సంస్కృత గ్రంథముల నుండి గిరి విషయ ప్రస్తావనలు సేకరించి చూపగా వారు అంతటితో గిరిపై తమ హక్కును గురించి వివాదం మానుకున్నారు. తదుపరి భగవాన్ 5 గ్రంథాల నుండి తాము సేకరించిన శ్లోకములన్నింటినీ తమ స్వహస్తంతో రచించి వాటిని ఒక గ్రంథంగా గూర్చారు. అది అరుణాచల మహత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా భగవాన్ చే సేకరించబడిన విషయాలు గల గ్రంథములు స్కాంద మహాపురాణము, శివ రహస్యము, శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత, విద్యాసార సంహిత, స్కాంద ఉపపురాణంలోని క్షేత్రఖండములు, స్కాంద పురాణం లింగ పురాణములలో కొంత భాగమును, శైవ ఎల్లనావలారు తమిళంలోనికి అనువదించారు. దాన్ని అరుణాచల పురాణం అని వ్యవహరిస్తారు. ఇందులో స్కాంద పురాణం వ్యాస మహర్షి విరచితమైన 18 పురాణాల్లో ఒకటి. ఇది విస్తారమైన గ్రంథం. దీనిలో 1,00,000 శ్లోకములు అనుష్టుప్ ఛందస్సులో రచింపబడి ఉన్నాయి. ఇవి 6 సంహితలుగా విభజించబడ్డాయి. వాటిలో రుద్ర సంహిత 32,000 శ్లోకములు. ఈ సంహితలోని 12 ఖండములలో 3వది మహేశ్వర ఖండం. ఈ ఖండం అరుణగిరి ప్రాశస్త్యాన్ని వివరిస్తుంది. ఇందులోని విషయాలు అరుణగిరి క్షేత్ర మహత్యం, బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం, దక్షాధ్వర విధ్వంసం, శివపార్వతీ కళ్యాణం, పార్వతీ వినోదార్థం, పరమశివుని కన్నులు మూసినందువల్ల కలిగిన పాప ప్రాయశ్చిత్తార్థం తపస్సు చేయడం, అరుణగిరి ప్రదక్షిణ మహత్యం, వజ్రాంగద పాండ్యునికి, భల్లాల మహారాజుకి, ప్రదత్తునికి శివానుగ్రహ లాభం, పునుకుపిల్లి కథ మొదలైనవి ఉంటాయి. శివరహస్యం ఇది పెద్ద మహాభారతమంత గ్రంథం. ఇందులో 12 అంశాలుంటాయి. ఇది స్కాందంలో శివరహస్యానికి భిన్నం. 6వ అంశలో రుభుగీత, 9వ అంశలో జ్ఞాన సంబంధ చరిత్రలున్నాయి. విద్యేశ్వర సంహిత శివమహాపురాణంలో అంతర్భాగం. ఇతర దేవతలందరూ విగ్రహ రూపంలో మాత్రమే పూజిస్తుండగా శివుడు విగ్రహ లింగ రూపములు రెండింటిలో పూజింపబడు హేతువు ఇందులో వివరించబడింది. లింగోద్భవం, శివుని పంచకృత్యాలు వర్ణించబడి ఉన్నాయి. విద్యాసార సంహితలో అరుణాచలంలో అన్నదాన మహిమలు వివరించబడి ఉన్నాయి. స్కాంద ఉపపురాణంలోని క్షేత్రఖండంలో కార్తీక మాసంలో జరపబడు వ్రతముల ఫలములు, దీపదర్శన ప్రభావాలు ఉన్నాయి. భగవాన్ రమణను కూర్చిన సంకలనంలో లింగ పురాణంలోని విషయాల ప్రసక్తి లేదు. భగవాన్ సంకలనం చేసిన అరుణాచల మహత్యం వారి స్వహస్తాలతో లిఖించబడి రమణాశ్రమ పురాతన గ్రంథాలయంలో ఉంది. దాన్ని దర్శించగలిగిన భాగ్యవంతులకు భగవాన్ హస్తాక్షరములతో చక్షురక్షర సంయోగ భాగ్యం లభించి వారిని తరింపచేస్తుందనడం నిర్వివాదం. ఈ అరుణాచల మహత్యంతో పాటు క్లుప్తంగా అరుణాచల చరిత్రం, అరుణాచలంలోని అరుణాచల దేవాలయ నిర్మాణం, అరుణాచలంలోని ఉత్సవ విశేషాలు తెలియజేయవలసిందని ఆశ్రమం వారు కోరగా తత్తద్విశేషముల శక్తి మేరకు ఇందులో పొందుపరిచారు. ఓ అరుణాచల రమణ, నీ మాట నా నోట పులకించి నన్ను ధన్యురాల్ని చేయ సంకల్పించిన నీ కరుణ నన్ను పూర్తిగా కబలించి వేసింది. ఎక్కడ ఉన్నదాన్నో ఇక్కడికి తెచ్చి నీ సన్నిధి కల్పించి స్మరణ మాత్రంతోనే ముక్తి నొసగే ఈ అరుణగిరి మహత్యంను నాచే అనువదింపజేసిన నీవు కరుణాపూర్ణ సుధాబ్దివి. నేను చిన్ననాటి నేర్చిన రవ్వంత సంస్కృతం ఈనాటికి ఇంతటి మహాఫలాన్ని ఇస్తుందనడం ఎన్నడూ కలలో కూడా కనలేదు. నీ పవిత్ర హస్తాక్షరమును చూస్తూ పరమానందంలో మునిగిపోయి చేసిన ఈ అనువాదం జరుగుతున్నంతసేపు నీ సన్నిధి నొసగిందంటే అది నీ ఆశ్రమాధికారుల ద్వారా నీవు నాపై కురిపించిన కరుణామృత వృష్టియే. ఈ మొదటి నుండి సంస్కృతమే అభ్యసించి ఉండడం వల్ల తెలుగును పద్ధతి ప్రకారం అభ్యసించకపోవడం వల్ల రచనలో అనేక దోషములు దొర్లి ఉండవచ్చు. వారిని పండితులు పామరులు కూడా క్షమించవలనని ప్రార్థిస్తూ రచయిత్రి గారు విన్నవించుకుంటున్నారు.
అరుణాచల మహత్యం ప్రస్తావన. వేదార్థ ప్రకాశములైన 18 పురాణములలో స్కాంద మహాపురాణం బహువిస్తారమైనది. అది 2 విధములు. ఒకటి మహేశ్వర, వైష్ణవ, బ్రాహ్మ, కాశీ, అవంశ, నాగర ప్రభాసములను సప్తఖండములతో కూడిన మహాపురాణం. మరి ఒకటి సనత్ కుమార, సూత, శాంకర, వైష్ణవ, బ్రహ్మ, గౌరవమను సంహితలతో కూడిన ఉపపురాణం. వ్యాసప్రోక్తములైన అష్టాదశ పురాణములలో అధిక గ్రంథము గల స్కాంద పురాణంలో 81,000 సంహితల్లో మొదటిదైన మహేశ్వర ఖండంలో కేదార కౌమారికా ఖండముల తర్వాత మూడవదైన శ్రీ అరుణాచలేశ్వర మహత్యం బ్రహ్మకు సనక మహర్షికి మధ్య జరిగిన సంవాద రూపంలో 13 అధ్యాయములు గల పూర్వార్థం కలది. ఉత్తరార్ధంలో నందికేశ్వర మార్కండేయ సంవాదము 24 అధ్యాయములు విస్తరించి ఉన్నది. ఈ సంవాద భేదం వల్ల ఇందరి కథలు ఒకే విధంగా ఉండట చేత పునరుక్తి దోషం వలె ఉన్నా దాన్ని గణింపక బుద్ధిమంతులైన మన వారు అందరూ ఈ అరుణాచల మహత్యం తెలుసుకోవాలని కోరుతున్నాము. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల అరుణాచల అరుణాచల. ఉపనిషత్తులలో అరుణాచలం సోకామయేత బహుశ్యాం ప్రజాయేతి. ఏకము అద్వితీయము అయిన పరబ్రహ్మం అనేకత్వమును పొంద సంకల్పించింది. అంతటా అది త్రిమూర్తాత్మకమై బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనది. సృష్టి స్థితి లయములు ఆరంభమయ్యాయి. సృష్టి అంతటికీ ధ్రువమై మధ్యగా నిలిచింది అరుణాద్రి. ఈ అరుణాద్రి యొక్క అతి పురాణత్వమును శ్రీ రమణ మహర్షి దృఢవాక్కుతో లోకమునకు చాటి చెప్పిరి. పురాతత్వ శాఖ వారు ఈ అరుణాచలం యొక్క అతి పురాతనత్వం అంగీకరించారు. అరుణాచల శ్రేష్ఠత్వం స్కాంద పురాణంలో అరుణాచల మహత్యంగా ప్రవచించబడి ఉంది. అరుణాచల ఆవిర్భావం గురించి కేనోపనిషత్తులో ఈ విధంగా ఉంది. దేవదానవులకు యుద్ధం ఆరంభమైంది. కొంతకాలానికి దేవతలకి పరాజయం కలిగే స్థితి వచ్చింది. దేవేంద్రుని తమ్మునిగా పుట్టిన సదా దేవతలకు బాసటగా నిలిచే ఉపేంద్రుడిని పిలువబడే విష్ణుమూర్తి దేవతల పక్షాన రంగప్రవేశం చేయగా దేవతలకి బదులు దానవులకు పరాజయం ప్రాప్తించింది. విజయం పొంది దేవతల విజయ కారణాన్ని మరిచి స్వప్రయోజకత్వం వల్లనే విజయులమైన అని ఉప్పొంగి ఉత్సవం చేసుకున్నారు. దేవకార్యం నెరవేర్చిన విష్ణువు పక్కకి తప్పుకున్నాడు. దేవతలు విష్ణుమూర్తిని మరిచి అజ్ఞానంలో పడిపోయారు. దేవతల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చేయాల్సిన వంతు పరమశివునిదైంది. విజయానందంలో మునిగి ఉన్న దేవేంద్రుని ఎదుట హఠాత్తుగా భూమి ఆకాశాలు ఆవరించి ఒక మహాతేజం ప్రత్యక్షమైంది. అవధులు లేని ఆ తేజస్సు చూసి దేవేంద్రుడు దిగ్భ్రాంతుడయ్యాడు. దాని పూర్వాపరములను శక్తి సామర్థ్యంను పరీక్షించమని సర్వదేవతలకు ముందుండి కార్యనిర్వహణ చేసే అగ్నిదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. ఇంద్రప్రేరితుడైన అగ్ని ఆ తేజస్సును దర్శి నీవెవరు అని ప్రశ్నించాడు. ఎవరికి ఎరుగరాని ఆ తేజం అగ్నిదేవుని తానెవరో తాను సామర్థ్యమేమో తెలుపమంది. అగ్ని తన దహన సామర్థ్యం తెలుపుకున్నాడు. తేజస్సు అగ్ని ముందు ఒక గడ్డిపోచ నుంచి దాన్ని దహించమంది. ఆ గడ్డిపోచను దహించలేకపోయిన అగ్నిదేవుడు దేవేంద్రుని దగ్గరికి వెళ్లి తన అసమర్థత తెలుపుకున్నాడు. ఇంద్రుడు వాయుదేవుని పంపగా వాయుదేవుడు ఆ గడ్డిపోచను కదల్చలేకపోయాడు. తన పరివారం ఈ విధంగా అసమర్థులవ్వగా ఇంద్రుడు దాని కారణమేమో అని అన్వేషణకి పూనుకున్నాడు. తత్క్షణం ఆ తేజస్సు అంతర్ధానమైంది. విభ్రాంతుడై దిక్కుతోచక నిలిచిన ఇంద్రుని ముందు ఒక స్త్రీరత్నం దివ్యకాంతితో మెరుపులా సాక్షాత్కరించింది. ఇంద్రుని చేత ప్రశ్నించబడి ఆమె అంతకు ముందు ఆవిర్భవించిన తేజం బ్రహ్మము అని తెలిపింది. సా బ్రహ్మేతి హోవాచ. ఈ విధంగా ఇంద్రుడు ఉమాదేవి చే తెలుపబడి తమ విజయానికి కారణం బ్రహ్మమే అని తెలుసుకుని అహంకార వివర్జితుడయ్యాడు. ఈ గాథ జరిగిన ప్రదేశం అరుణాచలమే అని పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడికి దర్శనమిచ్చిన ఆ జ్యోతియే అరుణగిరి అని, అది ప్రథమంగా రత్నాచలమని, తదుపరి క్రమంగా కనకాచలమై రజతాచలమై నేడు మనకి అరుణవర్ణంలో కూడిన కొండగా దర్శనమిస్తుందని పెద్దలంటారు. మహాజ్యోతి స్తంభంగా దేవతలకు పరమశివుడు సాక్షాత్కరించిన దినం ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం ఉచ్ఛలో ఉన్న దినం. ధనుర్మాసం సూర్యమానం ప్రకారం డిసెంబర్ 13 నుండి జనవరి 13 వరకు. దీన్ని కొంతమంది డిసెంబర్ 12 నుండి జనవరి 21 వరకు అంటారు. కొందరు డిసెంబర్ 23 నుంచి జనవరి 23 అంటారు. తమిళులు దీన్ని మార్గశిర మాసం అంటారు, అంటే మార్గళి మాసం అని. చాంద్రమాన మార్గశీర్ష మాసానికి ఇది భిన్నంగా ఉంటుంది. సూర్యమాన మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం ప్రవర్తించే సమయంలో ఈ తేజోలింగం దేవతల ముందు ఆవిర్భవించిందని శ్రీ రమణులు తెలిపి ఉన్నారు. శ్రీ రమణుల జన్మ నక్షత్రమైన పునర్వసుకు ముందుగా ఈ నక్షత్రం వస్తుంది గనక జ్యోతి ఆవిర్భవించిన దినం శ్రీ రమణ జయంతికి కొంచెం ముందు అని తెలియబడుతుంది.
ఇంద్రియములన్నింటికీ అధిష్టాన దేవతలైన అగ్ని మొదలైన వారితో కూడి ఉన్న మనస్సనే ఇంద్రునికి తన ముందు ఆవిర్భవించిన దేవతల శక్తికి మూలమైన ఈ జ్యోతి ఏమో తెలియలేదు. మనసు ఆ జ్యోతితత్వమును అన్వేషించబోనుకొని మననం చేయగా జ్ఞానస్వరూపిణి అయిన ఉమాదేవి అతని హృదయంలో మెరిసి అది బ్రహ్మం అని తెలియబరచగా ఇంద్రుడు దేవతలతో కలిసి దాన్ని కొలిచాడు. దేవతలు ఇట్లా పరమశివుని కొలిచిన దినం శివరాత్రి. భగవాన్ రమణుల వాక్కు తొలి అరుణాచల లింగము కలిగని ధనువు నేలని ఆర్ద్ర ఘన లింగమునన్ వెలువడ శివుని హరిసురులు గొలిచిన దినమే శివరాత్రి కుంభపు నెలనవు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.